2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగా ముందుగా విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు మంత్రి. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఐఏఎస్ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాస్, ఐఏఎస్ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్ ఐఏఎస్లు హాజరయ్యారు. ఆపై బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయంపాలెం వద్ద టీటీడీ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. 2025-2026 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడాలని ఈ సందర్భంగా స్వామివారిని మంత్రి వేడుకున్నారు. పూజల అనంతరం బడ్జెట్ ప్రతులతో మంత్రి పయ్యావుల అసెంబ్లీకి బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను మంత్రి అందజేయనున్నారు. మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో కేబినెట్ సమావేశం కానుంది. బడ్జెట్ కు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. మొత్తం 3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. కూటమి వచ్చాక 12 నెలలకు తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అలాగే మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ పుస్తకాలకు గుడ్ బై. అంతా ట్యాబ్లెట్లోనే సభ్యులకు బడ్జెట్ కాపీలను పొందుపరిచారు. గత ఏడాది 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను నవంబర్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2.94 లక్షల కోట్లు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయింపులు జరిగాయి. సూపర్ 6 లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులు జరిగాయి. కేంద్ర సహకారంతో వీటిని అమలు చేసేలా పద్ధతులు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యం బడ్జెట్ లో నిధులు కేటాయించారు. అమరావతి, పోలవరంతో పాటు వెలిగొండ, వంశధార, హంద్రీనీవా ప్రాజెక్టులకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి వాస్తవిక అంచనాలతో బడ్జెట్ ను రూపొందించినట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, పన్నుల్లో వాటాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాస్తవిక అంచనాలతో రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించినట్టు సమాచారం. ఈ ఏడాది పూర్తి స్థాయి ఈ బడ్జెట్ కు రూపకల్పన జరిగింది. ప్రతి ఏటా రాత్రి ప్రింట్ చేసి తెల్లవారేసరికి అసెంబ్లీకి బడ్జెట్ కాపీలు వచ్చేవి. అయితే ఇక ఆ సాంప్రదాయానికి గుడ్ బై చెప్తూ సభ్యులందరికీ ట్యాబ్ లోనే బడ్జెట్ ను లోడ్ చేసి ఇచ్చే ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసాన్ని సరిచేసేలా బడ్జెట్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ ను సభ ముందు ఉంచనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ ను సభ ముందు ఉంచనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాలకు 50,000 కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ, పంటల బీమా, వడ్డీ లేని పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, ప్రకృతి వ్యవసాయం, ఆయిల్ పామ్, రాయితీ విత్తనాలు, ఎన్టీఆర్ జలసిరి, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు వృత్తి, వ్యవసాయ సాంకేతిక పథకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.